కన్యా రాశి ఫలితములు 2026. ఉత్తర 2, 3, 4 పాదములు. హస్త 1, 2, 3, 4 పాదములు. చిత్త 1, 2 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు దశమస్థానమందు తామ్రమూర్తి సామాన్య ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా ధననాశనం కలుగజేను. రాహుకేతులు 2026 డిసెంబర్ 5 వరకు సప్తమ జన్మస్థానములందు రజతమూర్తులుగా సౌభాగ్యకరముగా ఫలితాలను ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్ఠ వ్యయస్థానములందు రజితమూర్తులుగాను శుభప్రదముగా ఫలితములను ఇచ్చెదరు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను, తల్లి లేదా పెద్దతో బొట్టువుల నుండి గణనీయమైన లాభాలు జీవితంలో మెరుగైన ఆనందాన్ని సూచిస్తుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, ఉదార దృక్పథం ద్వారా వారి ఆకాంక్షలు నెరవేరును. వ్యక్తిగత ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు శక్తివంతంగా ప్రయోజనకారిగా రూపుదిద్దుకుంటాడు. ఆర్థిక లాభాలు పొందుతారు. లాభస్థానమందలి గురిని స్థితి సుఖ సౌఖ్యాలకు నెలవు అవుతుంది. అధికార అభివృద్ధి, బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక అవడం, ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రత గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అనుకూల వాతావరణం. పంచమ షష్ఠ స్థానాధిపతిగా త్రికోణాధిపత్యకారకమైన శుభ ఫలితాన్ని ఇస్తారు. శారీరక దారుణ్యం ఇస్తారు. సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. శని సంచారకాలం వైవాహిక సంబంధాలు, భాగస్వామ్య వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేని మానవ సేవ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారులకు మంచి కాలం. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళు, జనన అవయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలుంటాయి. జీవనంలో పరిణితి చెందడానికి క్రమశిక్షణలో మరియు బాధ్యతాయుతంగా మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధత, క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంబించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలుగుతారు. రైస్ మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారం మరియు గృహ నిర్మాణాలు చేయువారికి ఆదాయాలు వస్తాయి. ఉత్పత్తుల రంగం, ఇసుక, ఖనిజ రవాణాలు చేయువారికి సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయువారికి సామాన్య వృద్ధి ఉంటుంది. రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలం. శత్రుక్షయం, మిత్రులాభం అవుతుంది. సంవత్సరంలో వృత్తి వ్యాపారులతో సవాళ్లను అధిగమించి పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఆశించిన ధనలాభం పొందుతారు. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5. ఆది, బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వచ్చిన మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. మాసవారి ఫలితాలు 2026 మార్చి. ఊబకాయం, మోకాళ్ళు, జనన అవయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలుంటాయి. అయితే జీవనంలో పరిణితి చెందడానికి క్రమశిక్షణలో మరియు బాధ్యతాయుతంగా మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. ఏప్రిల్. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణం మొదలైన సుదూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ సమయంలో జ్ఞాన సముపార్జన చేస్తారు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ముందంజ వేస్తారు. మే. ప్రత్యర్థులతో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమగును. కొత్త ప్రదేశాలను, సంస్కృతి, సంగీతం మరియు కళలను ఆస్వాదించడంలో ఉత్సాహంగా ఉంటారు. జూన్. సౌగంధభరితమైన జీవన విధానం, కలత్ర సౌఖ్యం, భార్య నుండి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. అతిథి మర్యాదలు, వడ్డీ వ్యాపారస్తులకు బాకీ వసూళ్లు కలుగుతుంది. జూలై. వృత్తి గౌరవం పెరుగుదల, ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య సహాయం తీసుకుంటారు. సూర్యారాధన వలన రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటుంది.
ఆగస్టు భాగస్వామ్య వ్యాపారాలు నుండి ప్రయోజనం. భూమి ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలం. సంతాన వృద్ధి. సెప్టెంబర్ వ్యక్తిగత వృత్తిపరమైన జీవనం బాగుంటుంది. భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తారు. తల్లిదండ్రులతో సమన్వయం. స్థాన మార్పుకు అవకాశం. అక్టోబర్ విదేశీయులను లేదా విదేశాల్లో స్థిరపడిన వారిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. వారి స్వస్థలానికి చాలా దూరంలో నివసిస్తారు. ఆరోగ్యకరమైన బంధాలను విస్తరించుకుంటారు. న్యాయ సంబంధ విషయాల్లో ఆసక్తి ఉంటుంది. నవంబర్ తెలివితేటలతో ఇతరులను ఆకర్షిస్తూ వారిని ప్రభావితం చేస్తారు. కళాత్మక వ్యక్తిత్వం అలవర్చుకుంటారు. ఏదైనా లలిత కళలను సంబంధించిన అభ్యాసం చేస్తారు. అందమైన పరిసరాలతో పాటు సంగీతం మరియు కవిత్వం మొదలగు కళారూపాలను ఆస్వాదిస్తారు. డిసెంబర్ సౌందర్య భావనతో ఉత్సాహంగా ఉంటారు. ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరుల పట్ల ఆదరణ మర్యాదతో స్నేహితులను పొందుతారు. ఆధ్యాత్మిక సాధన చేయాలి. 2027 జనవరి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు. ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరుల పట్ల ఆదరణ మర్యాదతో స్నేహితులను పొందుతారు. ఆధ్యాత్మిక సాధన చేయాలి. 2027 జనవరి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి. దాతృత్వం చూసి అవసరమైన వారికి అండగా నిలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఫిబ్రవరి వృత్తిపరమైన చాలా అవకాశాలు వస్తాయి. వృత్తి జీవనంలో భాగస్వాములతో సత్సంబంధాలు. వ్యక్తిగత జీవితంలో అన్ని విషయాలు బాగా సాగుతాయి. మార్చి ఏప్రిల్ వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి. పనిచేసే చోట్ల వృద్ధి ప్రోత్సాహాన్ని పొందుతారు. అడ్డంకులను అధిగమిస్తారు. మీ సీనియర్లు, సహచరులు మరియు భాగస్వాములు మీకు మద్దతు ఇస్తారు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే గాయత్రి డివోషనల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి.